Hi, hello friends. Name my brother Rajesh. Today I welcome you all to our channel that is GR1. Okay friends, in our previous class, మన లాస్ట్ క్లాస్ లో ఆర్టికల్ 29 గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇవాల్టి క్లాస్ లో we are going to know about ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 is a part of fundamental rights. ఓకేనా? Fundamental rights are provided in the third part of Indian Constitution. There are total 25 parts. ఓకేనా? టోటల్ గా 25 parts ఉన్నాయి. దాంట్లో థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ అనేటివి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నాయి. ఆర్టికల్ 30 ఈజ్ అవర్ టుడేస్ క్లాస్. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది? రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనారిటీస్ అంటే మన కాన్స్టిట్యూషన్ లో క్లియర్ డెఫినేషన్ ఇవ్వలేదు, బట్ మైనారిటీస్ అంటే దోస్ పీపుల్ హూ బిలాంగ్స్ టు ద లోవర్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ నంబర్. ఓకేనా? ఈ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో దోస్ పీపుల్ కమ్స్ అండర్ మైనారిటీస్. ఈ రిలీజియన్ కి చెందిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో దోస్ పీపుల్ కమ్స్ అండర్ మైనారిటీస్. ఓకేనా? లాంగ్వేజ్ పరంగా అండ్ రిలీజియన్ పరంగా తక్కువ నంబర్లో ఉన్న ప్రజలను మైనారిటీస్ అంటారు. ఓకేనా? ఈ మైనారిటీస్ కి వాళ్ళ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకునే రైట్ ఉంది. ఓకేనా? ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. దాంతో పాటు దాని అడ్మినిస్ట్రేషన్ కూడా చూసుకునే రైట్ ఉంది. దట్ ఈస్ ఆర్టికల్ 30. ఓకేనా? మైనారిటీస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? సెకండ్ థింగ్, వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పైన స్టేట్ ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపెట్టద్దు వైల్ ప్రొవైడింగ్ ద ఫండ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద మైనారిటీ. ఆ స్కూల్ కి ఫండ్ ప్రొవైడ్ చేసేది స్టేట్. ఓకేనా? వైల్ ప్రొవైడింగ్ దట్ ఫండ్, ఆ ఫండ్ ప్రొవైడ్ చేసేటప్పుడు స్టేట్ ఎలాంటి డిస్క్రిమినేషన్స్ చూపెట్టద్దు. ఓకేనా? స్టేట్ హ్యాస్ టు ప్రొవైడ్ ద ఫండ్ ఎట్ ఎనీ కాస్ట్ బికాస్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్టికల్ 30. ఓకేనా? దీస్ టూ థింగ్స్ ఆర్ మెయిన్లీ ప్రొవైడెడ్. ఓకేనా? ఏంటి ఆర్టికల్ 30 అంటే? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఎవరు? మైనారిటీస్. మైనారిటీస్ అంటే ఎవరు? దోస్ పీపుల్ హూ బిలాంగ్స్ టు దోస్ లాంగ్వేజెస్. అంటే కి చెందిన ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో దోస్ పీపుల్ అండర్ మైనారిటీస్. ఒక రిలీజియన్ కి చెందిన ప్రజలు తక్కువ మంది ఉన్నారు. సో దోస్ పీపుల్ కమ్స్ అండర్ మైనారిటీస్. వీళ్ళు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ని ఫామ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఫామ్ చేసుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన స్టేట్ అనేది ఫండ్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫండ్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపెట్టద్దు. దట్ ఈస్ ఆర్టికల్ 30. ఓకే, రైట్ టు ప్రాపర్టీ అనేది ఏ ఆర్టికల్? అది లీగల్ రైటా లేదా ఫండమెంటల్ రైటా అనేది మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.